సార్ మీరు బాధ్యతాయుతమైన పదవిలో అదే కదా చెప్పినారు కదా ఇప్పుడే చెప్పినారు కదా ఇప్పుడే కదా చెప్పినా దానిపైన ఆల్రెడీ దానిపైన సోషల్ మీడియాలో వచ్చింది. నువ్వు టీవీ ఆదో చెప్పబ్బా, నువ్వు టీవీ ఆదో చెప్పు, నీ టీవీ ఆదో చెప్పు. మళ్ళీ అసలు ముద్దాలను పట్టుకొని నీ టీవీని ఉపయోగించు. నీ టీవీని అసలు ముద్దాలను పట్టుకొని కానీ నీ టీవీని అసలు ముద్దాలను పట్టుకొని రిటైర్డ్ పోలీసు 150 సార్లు నీ పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. కేసు కట్టిస్తావా? నీ చంద్రబాబు నాయుడు ధర్మవరానికి వచ్చి ఇదే ధర్మవరానికి వచ్చి బాధితుల పేర్లను ప్రస్తావించడం జరిగింది. కేసులు కట్టి నీ టీవీ5 లో అనేక మంది పేర్లను ప్రస్తావించడం జరిగింది. నీ టీవీ5 మీద కేసు కట్టండి. బాధ్యతాయుతమైన చూపిస్తా బాధ్యతాయుతమైన జర్నలిస్ట్ ఎక్కడ కూడా ముఖ్యమంత్రిగా పనిచేసి అప్పుడే చూపిస్తా. మీరేమంటారు టీవీ5 లో పేర్లు ఇప్పుడే చూపిస్తా. నువ్వు కట్టిస్తా ఎప్పుడో చూపిస్తా. టీవీ5 లో నేను పవన్ కళ్యాణ్ మాట్లాడే చూపిస్తా. మీరేమంటున్నారు? నీ పవన్ కళ్యాణ్ మాట్లాడినే చూపిస్తా. మీరేమంటున్నారు? నీ పవన్ కళ్యాణ్ మాట్లాడినే నీ చంద్రబాబు నాయుడు మాట్లాడినే చూపిస్తా. నేను జర్నలిస్ట్ నా ఛానల్లో మేము మాట్లాడి మీ బాధితుల పేర్లు చెప్పింటే చూపి షోమి. ఓకే, ఇప్పుడు నువ్వు ఫస్ట్ దీన్ని కట్టే ముందు నేను ఒకటి చెప్పిన, నీ పవన్ కళ్యాణ్ నీ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా నీ టీవీలోనే వాళ్ళు మాట్లాడినది టెలికాస్ట్ అయినట్లు చూపిస్తా. నువ్వు కాదు, నీ టీవీలోనే చూపించినప్పుడు వాళ్ళు మాట్లాడినది మీ వాళ్ళ విన కూడా కేసు కట్టిస్తావా? వాసిరెడ్డి పద్మ అన్నిటికీ రెడీ ఉంటా. దానికేమి ఎక్కడ